ఉన్నారు, పదవులు అనుభవించారు, కష్టకాలంలో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటి వాళ్లతో మనకేంటి అంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్లుగా పనిచేసి ఇప్పుడు పార్టీ వీడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు లీడర్స్. గాంధీ భవన్లో వారి ఫోటోలను కూడా తీసేశారు. మొన్న కేకే, నిన్న బొత్స, తాజాగా డిఎస్ వీరంతా ఒకప్పుడు పీసీసీ రథసారథులు. పార్టీని నడిపించిన నేతలే ఇప్పుడు జెండా ఎత్తేశారు. ఇక గాంధీ భవన్ లో వీళ్ల ఫోటోలు ఎందుకనుకున్నారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ మాజీల ఫోటోల వరుసలో నుంచి ముగ్గురి ఫోటోలు తొలగించారు. గౌరవప్రదంగా పీసీసీ మాజీ చీఫ్ ఫోటోల వరుసలో ఉండాల్సిన వాటిని తీసేశారు. గతంలో పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లే కాంగ్రెస్ ను కాదని వేరే పార్టీలోకి చేరటంతో నేతలకు కోపమొచ్చింది. ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ఎదురుగా కనిపించే ఫోటోలను తీసి పక్కన పడేశారు. పార్టీ ముఖ్య నేతల నిర్ణయం తీసుకునేందుకు వెనక ముందైన ఎంపీ విహెచ్ ఒక అడుగు స్వయంగా ముందుకేసి తానే వాటిని తీసేశారు. కేకే పార్టీని వీడి ఏడాది దాటిపోయింది. ఏపీ నేత బొత్స కూడా వైసీపీలో చేరారు. పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా, సోనియాకు వీర విధేయుడిగా ఉన్న డిఎస్ కూడా హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వీళ్ల ఫోటోలకు ఇంకా గాంధీ భవన్ లో చోటు లేదనేది నేతల వాదన. పదవులు పొంది, ఉన్నత పదవులు పొంది ఈరోజు పార్టీని విడిపోతూ పార్టీ మీద ఎలిగేషన్స్ పెడుతూ పోతున్న 2 సార్లు ఎవరికి ఇవ్వని అవకాశం వారికి ఇచ్చినారు. పిసిసి అధ్యక్ష పదవి ఈరోజు బంగారు తెలంగాణ చేస్తేందుకు పోతున్నాం అంటున్నారు. ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కానీ, మంత్రి పదవులు కానీ ఉన్న సమయంలో కానీ ఎంతమంది బీసీ నాయకులను తయారు చేసినారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన మాజీ పిసిసి ఫోటోలు ఉంచరాదు, తీసిపారేయాలని చెప్పి చేసిన నిర్ణయం ఇది నిజంగా సమంజసం. అటు హైకమాండ్ లో కూడా మార్పు రావాలనేది మరికొందరు నేతల ఒపీనియన్. ఇక కేవీపీ లాంటి నేతల ప్రమేయం రాష్ట్ర పీసీసీలో లేకుంటేనే పార్టీ బాగుంటుందని హైకమాండ్ కు ఫిర్యాదు చేశామంటున్నారు. ఎవరైతే పార్టీని వెన్నుపోటు పొడిచిన వాళ్ళది మీరు స్పీచ్లలో చెప్తారు, మాటలలో చెప్తారు, కానీ కార్యరూపంలో వాళ్ళ బొమ్మలు ఏ విధంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు ది మీడియా అండ్ వీ విల్ రిమూవ్ దిస్ హూ ఆర్ ది లెఫ్ట్ ది పార్టీ. అండ్ అది కూడా కష్టకాలం ఉన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బొమ్మలు తీసేయాలి. ఇది మంచి సజెషన్. ఈ సాంప్రదాయం అన్ని జిల్లాలలో జరగాలనేది నా ఉద్దేశం. వ్యక్తులు కాదు, పార్టీనే ముఖ్యమంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీని కాదని వెళ్తున్న వాళ్లకు ఇంకా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని తెగేసి చెప్తున్నారు.